ఏ నెంబర్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది అని. సో ఈ మొత్తం క్వశ్చన్ లో 3 సెట్స్ ఉన్నాయి, సెట్ 1, సెట్ 2, సెట్ 3. సో ఈ థర్డ్ సెట్ లో మిడిల్ లో క్వశ్చన్ మార్క్ ఉందండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ లో వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే మిగిలిన 2 సెట్స్ లో ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న వాల్యూ అదే లాజిక్ ఇక్కడ ఫాలో కావాలి. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఫస్ట్ సెట్ లో 25 ఉంది, సెకండ్ సెట్ లో 36 ఉంది. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ సెట్ 1 లో ఈ 25 అనే నెంబర్ ఏ విధంగా వచ్చిందో సెట్ 2 లో 36 అనే నెంబర్ ఏ విధంగా వచ్చిందో అదే లాజిక్ ప్రకారం ఇక్కడ మనకు ఒక నెంబర్ వస్తుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో అది తెలుసుకోవడం కోసం ఒక్కసారి గమనిద్దామండి. సో ఈ సెట్ లో మనకి అన్ని కూడా 9, 16, 25, 36 అనే నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ సెట్ లో 16, 25, 36, 49. సో ఈ నంబర్స్ చూడగానే మనకు ఒక చిన్న విషయం స్ట్రైక్ అవుతుంది. ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అని ఉంది కదండి, 3 స్క్వేర్, 16 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్ అండ్ 36 అంటే 6 స్క్వేర్. అంటే 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. మరి ఇక్కడ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. అంటే 3 4 5 6, 4 5 6 7. సో అదే లాజిక్ ప్రకారం 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. నెక్స్ట్ టైం రావాలి 8 స్క్వేర్ 64 రావాలి. మనకు ఆప్షన్స్ కూడా అన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, మనకు ఉన్న ఆప్షన్స్ కూడా అన్ని కూడా స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. కానీ మనకు పర్టికులర్ గా కావాల్సింది 8 స్క్వేర్. సో 8 స్క్వేర్ వాల్యూ ఎంత? 64 కాబట్టి ఇక్కడ 64 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి 9 స్క్వేర్ 81, అది కూడా ఫాలో అయింది కాబట్టి 100% ఆన్సర్ ఏం కావాలి? 64 కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకి విచ్ వన్ విల్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ వచ్చేసి థర్డ్ సెట్ లో ఉంది, థర్డ్ సెట్ లో మిడిల్ లో ఉంది. ఈ మిడిల్ లో వచ్చే క్వశ్చన్ నంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో దానికోసం పైన 2 నంబర్స్ ఉన్నాయండి, 2 నంబర్స్ నుంచి థర్డ్ నంబర్ రావడం జరిగింది. పైన 2 నంబర్స్ ఉన్నాయి, థర్డ్ నంబర్ రావడం జరిగింది. అదేవిధంగా పైన 2 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ నంబర్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలంటే సెట్ 1 లో ఉన్న లాజిక్ ఏంటి, సెట్ 2 ఉన్న లాజిక్ ఏంటి, ఆ 2 లాజిక్ సేమ్ అయి ఉండాలి. అదే లాజిక్ ప్రకారం మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఉండాలి. సో దాన్ని ఒకసారి చెక్ చేస్తే మనకి ఫస్ట్ లాజిక్ లో 2 and 4 అన్నది కాబట్టి 2 కి 4 కి మధ్య రిలేషన్ ఏంటి? 2 4 24 -4 చేస్తే 20 వస్తుంది. అదేవిధంగా 3 9 39 -9 చేస్తే 30 వస్తుంది. కానీ ఇక్కడ 90 ఉంది కాబట్టి మనం అనుకున్న లాజిక్ తప్పు. లేదంటే 2 + 4 6 కి 20 అని ఉంది, అక్కడ మ్యాచ్ కావట్లేదు. 3 + 9 12 90 మ్యాచ్ కావట్లేదు. ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు ఉండే లాజిక్ ఏంటంటే 2 స్క్వేర్ + 4 స్క్వేర్, 2 స్క్వేర్ + 4 స్క్వేర్, 2 స్క్వేర్ + 4 స్క్వేర్ = 20. ఎందుకంటే 2 స్క్వేర్ 4 వాల్యూ అండ్ 4 స్క్వేర్ అంటే 16 అండి. 4 + 16 అనేది 20కి సమానం. సేమ్ లాజిక్ సెకండ్ దానిలో వస్తుందో లేదో చెక్ చేయాలి. సో సెకండ్ నెంబర్స్ మనకి ఏమున్నాయి? 3 9, 3 స్క్వేర్ ఎంత? 9, 9 స్క్వేర్ ఎంత? 81, 81 + 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 90. అంటే సెకండ్ దాంట్లో కూడా సేమ్ లాజిక్ ఫాలో అయినా. సో ఫస్ట్ ది సెకండ్ ది సేమ్ లాజిక్ ఉంది కాబట్టి అదే లాజిక్ ప్రకారం థర్డ్ ఆన్సర్ వస్తుంది. మరి థర్డ్ ఆన్సర్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు స్క్వేర్ చేసేసి నంబర్స్ ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ 1 స్క్వేర్ + 5 స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత అండి? 1. అదేవిధంగా 5 స్క్వేర్ 25, 25 + 1 = 26 రావాలి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ బి లో 26 ఉందండి. ఆన్సర్ వచ్చేసి 26 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3 15 4 7 38 5 3 క్వశ్చన్ మార్క్ అని ఉంది, 5 అని ఉంది. ఇది మనకి స్క్వేర్ మోడల్ అండి. స్క్వేర్ మోడల్లో రోస్ కానీ కాలమ్స్ కానీ బేస్ చేసుకుంటాం. సో రోస్ వైజ్ కాలమ్స్ వైజ్ చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనేది మిడిల్ నెంబర్ లో ఉంది కాబట్టి మిడిల్ నెంబర్ లో ఉంది, దట్ కాలం ఎండింగ్ లో ఉంది కాబట్టి కాలమ్స్ వైజ్ చూస్తే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రో ఎండింగ్ లో ఉంటే రో వైజ్ చూస్తే బెస్ట్ అవుతుందండి. సో ఇక్కడ కాలం ఎండింగ్ లో ఉంది కాబట్టి కాలం వైజ్ గా చూసుకుంటే వెళ్తే ఆన్సర్ వస్తుందని చూసి ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఒకసారి గమనిద్దాం. సో 3 7 3 4 5 5 ఒక నంబర్ రిపీట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ 15 కదా, నెక్స్ట్ నెంబర్ కూడా 15 అని చెప్పేసి రాస్తే తప్పు అవుతుందండి. ఎందుకంటే ఈ కాలంలో ఒక నంబర్ రిపీట్ అయింది, ఈ కాలంలో ఒక నంబర్ రిపీట్ అయింది. సో సేమ్ నంబర్ రిపీట్ కావాలంటే ఇందులో ఏదో ఒకటి ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ వచ్చేసి 15 ఉందని చెప్పేసి చేయడం తప్పు అవుతుంది. అలా చేయకూడదు, కరెక్ట్ వేలో థింక్ చేయాలి. సో దానికోసం ఒకసారి చూద్దాం. ఇక్కడ 15 అనేది పెద్ద నెంబర్ కంపేరిటివ్లీ దిస్ 2 నంబర్స్. 3 స్క్వేర్ + 4 స్క్వేర్ 25, ఇక్కడ 15 మాత్రమే ఉంది. 3 × 4 12, బట్ ఇక్కడ 15 ఉంది. ఓకే, 3 × 4 12 రాసేసి పక్కన 50 ఉందని పక్కన రాద్దాం. ఇప్పుడు 7 × 5 చేస్తే ఎంత వస్తుందంటే 35 వస్తుంది. ఇక్కడ 38 ఉంది. సో 12 కి 15 కి రిలేషన్ ఏంటి? +3 చేశాడు. అదేవిధంగా 35 కి 38 కి రిలేషన్ ఏంటి? మళ్ళీ +3 చేయాలి. సో +3 అనేది ఇక్కడ రిలేషన్. సో 3 × 4 12 + 3 15,
7 into 5 35 plus 3 38. అదేవిధంగా 3 into 5 15 plus 3 18 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఇస్ 18. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 16 28 29 13 12 16 14 10 15 15 30 అండ్ క్వశ్చన్ మార్క్. సో మనకి కాలమ్ ఎండింగ్ లో ఆన్సర్ ఉంది, అదేవిధంగా రో ఎండింగ్ లో కూడా ఉంది. సో దాన్ని మనం ఏ విధంగా చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి కాలమ్స్ చెక్ చేసుకుంటే 16 28 29. సో రిలేషన్స్ చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి గమనించండి మీరు ఒకసారి ఏ విధంగా ఉంది అనేది. సో చూసారు కదా ఎట్లా ఉంటుంది క్వశ్చన్. డైరెక్ట్ గా చేయడం చాలా కష్టం. అటువంటిప్పుడు కొద్దిగా ఒకసారి ఇటువంటి మోడల్స్ కూడా వస్తున్నాయి అనే విషయం తెలియాలి. సో ఇది ఏంటంటే డిఫరెంట్ మోడల్ అండి. ఇందులో హాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. హాఫ్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గా డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ లో 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 29 వస్తుంది. సో సెకండ్ హాఫ్ లో కూడా 2 నెంబర్స్ యాడ్ చేస్తే అగైన్ 29 వచ్చింది. అంటే 16 + 13 = 29, 14 + 15 = 29. మరి సెకండ్ కేసు లో కూడా సేమ్ వస్తుందో చూడండి. 28 + 12 = 40, 10 + 30 = 40. సో రెండు కేసులో కూడా మ్యాచ్ అయినప్పుడు థర్డ్ కేసులో కూడా సేమ్ రూల్ ఫాలో కావాలి. అంటే హాఫ్ అండ్ హాఫ్ చేసి ఇప్పుడు 25 + 16 = 45. సో దేనికి 15 యాడ్ చేస్తే 45 వస్తుంది. 60కి 15 యాడ్ చేయదు, 30కి 15 యాడ్ చేస్తే 45 వస్తుంది. కాబట్టి మన క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 30 అనే ఆప్షన్ ఉండాలి. మన క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 30 అనే ఆప్షన్ ఉంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ డిఫరెంట్ మోడల్. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్ రెండు కలిపి ఉన్నాయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ రేర్ గా చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో మోడల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ 5 4 7 8 అని ఉంది, 6 9 5 10 అని ఉంది, 3 7 2 క్వశ్చన్ మార్క్ అని ఉందండి. సో 5 4 7 కి 8 కి రిలేషన్ కావాలి. సో క్వశ్చన్ మార్క్ అనేది ట్రయాంగిల్ లో ఉంది కాబట్టి ట్రయాంగిల్ లో వచ్చిన నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం 5 4 7, 5 + 4 ఎంత అండి? 9, 9 + 7 ఎంత? 16. బట్ అక్కడ ఏమని ఉంది? 8 అని ఉంది. మరి సెకండ్ సెట్ లో ఏముంది? 6 + 9 15 + 5 20. బట్ అక్కడ ఏమని ఉందండి? 10 అని ఉంది. సో ఈ రెండింటిని మనం సమ్ చేసినప్పుడు ఒక చిన్న విషయం తెలుస్తుంది. ఫస్ట్ సెట్ లో 16 అనేది వచ్చింది, అక్కడ 8 అని ఉంది. సెకండ్ సెట్ లో 20 అని వచ్చింది, అక్కడ 10 అని ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇవ్వగానే ఒక 2 సెట్ లో ప్లస్ చేయడం కానీ ఇంటూ చేయడం కానీ ఫస్ట్ ఓకే ఎట్ ఏ టైం 2 సెట్లు చేయండి. 2 సెట్లు చేసిన తర్వాత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఒక సెట్ మాత్రమే ట్రై చేస్తూ ఉంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే లాజిక్ అనేది 2 సెట్లను యాడ్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ కి /2 చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి 20/2 10 వస్తుంది, 16/2 8 వచ్చింది. కాబట్టి సేమ్ వేలో 3 నెంబర్స్ యాడ్ చేస్తే 3 + 7 + 2 12 వస్తుంది. 12/2 అంటే మనకి ఆన్సర్ 6 రావడం జరుగుతుందండి. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ డి లో ఉందండి. సో ఈ విధంగా చేయడం ద్వారా రీజనింగ్ లో పజిల్స్ అనే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం.